హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి షష్ఠో అనువాక్. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అవిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత సయ ఏవం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఈ భృగు అనే కుర్రవాడు తన తండ్రి దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నప్పుడు ఆ తండ్రి గారు చెప్పిన ప్రకారంగా ఆయన ఒక్కొక్కటి తన తపస్సు ద్వారా దాటుకుంటూ వస్తున్నాడు. అన్నం, ప్రాణం, మనసు, బుద్ధి ఇవన్నీ దాటిన తర్వాత ఇక్కడ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఈ ఆనందమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఎందుకని? ఆనందం ఎక్కడ ఉంది అని మనం కన్విన్స్ అయి ఉంటామో మన బుద్ధి అటే పరిగెడుతుంది. కాబట్టి బుద్ధిని గైడ్ చేసేది ఆనందమే. కాబట్టి ఆనందమే మూలము, ప్రతిదానికి ఆనందమే మూలము. ఎక్కడ ఆనందం వస్తుంది మనం అనుకుంటామో దానికి ఎంత ప్రయత్నమైనా చేస్తాం, ఎంత ఖర్చు అయినా పెడతాం, ఎంత శ్రమైనా పడతాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతీతి అని ఎప్పుడైతే ఈ ఆనందమయ కోశం దాకా వచ్చేసాడో, ఆనందమయ కోశం అంటే ఒక వ్యక్తి ఎందులో ఆనందం ఉందనుకుంటున్నాడో అది, కానీ వాస్తవానికి ఆనందానికి మూలం ఏంటి? ఆ బ్రహ్మతత్వమే. కాబట్టి ఎవరైతే ఈ ఆనందమయ కోశం దాకా వచ్చేసి ఆ కోశాన్ని విప్పుతారో వాళ్ళు ఆ బ్రహ్మ సముద్రంలో పడతారు. ఎందుకంటే ఆ ఆనంద సముద్రం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మం యొక్క ఆనంద సముద్రం ఏదైతే ఉందో అదే మన ఆనంద కోశానికి ఆధారం. మనకి నచ్చిన వాటిల్లో ఆనందం వస్తుంది అనుకోవచ్చు. ఏ జడ పదార్థంలోంచో, లేకపోతే భావనాత్మక సంబంధాల వల్లనో, లేకపోతే భక్తి వలనో, లేకపోతే బౌద్ధిక ప్రక్రియ వలనో మనకి ఆనందం వస్తుంది అనుకోవచ్చు. కానీ ఆ ఆనందం యొక్క పొర మనకి ఎందులోంచి అయితే వస్తుందో అది ఒక చాక్లెట్ కవర్లా తీసేస్తే లోపల ఉన్నది చాక్లెట్ కదా. అదే మాదిరిగా ఇక్కడ ఈ భృగు ఏం తెలుసుకున్నాడు? ఎప్పుడైతే నాకు ఎందులోంచి ఆనందం వస్తుంది అనేది ఆ బయట కవరింగ్ తీసేశాడో ఉన్నదంతా ఆనంద సముద్రమే. ఆనంద సముద్రం ఈ ఆనందమయ కోశానికి ఆధారంగా ఉన్నది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ ఆనందాలు వస్తున్నాయో దాన్ని పక్కన పెడితే అక్కడ దాకా మనం వెళ్ళి మనల్ని మనం చూసుకుని నేను ఏ కర్మలు చేయడం వల్ల నాకు ఆనందం వస్తుందో తెలుసుకుంటే ఆ కర్మల్ని, ఆ పరిస్థితుల్ని, అక్కడ ఉన్న దృశ్యాల్ని, అక్కడ ఉన్న ప్రతిదాన్ని బయట పెట్టేస్తే లోపల ఉన్నది బ్రహ్మతత్వము. కాబట్టి ఈ ఆనందమయ కోశం ద్వారం విప్పేసరికి ఆయన బ్రహ్మ సముద్రంలో మునిగాడు. అప్పుడు ఏం తెలుసుకున్నాడు? ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతీతి. అంటే ఆ బ్రహ్మతత్వమే ఆనంద స్వరూపము. ఆ ఆనంద స్వరూపంలోంచే యావత్ సృష్టి వస్తుంది. ఆ ఆనంద స్వరూపంలోనే యావత్ సృష్టి ఉంటుంది. ఆ ఆనంద స్వరూపంలోనే యావత్ సృష్టి మళ్ళీ
కలిసిపోతుంది అని తెలుసుకున్నాడు. సైషా భార్గవి వారుణి విద్య, ఇదే ఈ విద్యనే ఆయన పేరు పెట్టారు. భృగు ఆ కుర్రవాడు తెలుసుకున్నాడు కదా, భార్గవి వారుణి విద్య. ఆయన పేరు భృగు వారుణి కదా, కాబట్టి ఆయన పేరు పెట్టారు దానికి, ఈ విద్యకి. మరి తండ్రి గారి పేరు పెట్టలేదు. చెప్పింది ఎవరు? తండ్రి, ఋషి. కానీ పేరు పెట్టింది ఎవరిని? ఇది భార్గవి విద్య, భార్గవి వారుణి విద్య అన్న. అంటే ఇక్కడ ఎవరైతే సాధన చేసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళు చాలా ఇంకా ముఖ్యం అన్నమాట. చెప్పిన వాడు కంటే కూడా మనకి ఎవరైతే ఆ చెప్పిన రీతిలో తపస్సు చేసి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడో, అందులో ప్రవేశించాడో, వాళ్ళ పేరు పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మనకి సాధారణంగా సైన్స్లో బోల్డెన్ థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళ పేరు పెడతారు. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, అలా ఆ సైంటిస్ట్ పేర్లు పెడతారు. కానీ ఇక్కడ ఈ విద్యని భార్గవి విద్య అన్నారు. ఎందుకని? ఎవరైతే ఈ భార్గవి విద్యని ఆ భృగు అనే కుర్రవాడు ఏ విధంగా అయితే ఒక్కొక్క పొర తపస్సు ద్వారా దాటగలిగాడో, అలా ఎవరైనా సరే అలా దాటితే ఏమవుతారు? పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, అంటే ఆ పరమ ఆకాశం. ఇంతకుముందు మనకు చెప్పారు కదా, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని చెప్పారు కదా. ఆ బ్రహ్మతత్వం ఎక్కడుంది? మన హృదయంలోనే పరమ ఆకాశంలో ఉంది. అంటే ఒక శుద్ధమైనటువంటి, అంటే తలంపుల చేత కరప్ట్ కాని ప్రదేశం ఒకటి ఉంది మనలో. మన అలవాట్లు, మన మతాలు, మన సిద్ధాంతాలు, మన వ్యావహారిక జీవితం, వీటన్నింటి చేత అంటకుండా ముట్టకుండా ఉన్న ఒక స్వచ్ఛమైనటువంటి ఆకాశం మన హృదయంలో ఉన్నది. అదే బ్రహ్మతత్వము. అదే ఇక్కడ ఏమంటున్నారు? పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. ఎవరైతే ఈ భృగు చేసిన సాధన ప్రకారంగా, భృగు ఎలాగైతే తపస్సు చేశాడో అలా ఎవరైనా సరే తపస్సు చేస్తే వాళ్ళు కూడా ఆ పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత, ఆ పరమ వ్యోమంలో ప్రతిష్ఠింపబడతారు. సయ ఏవం వేద ప్రతిష్ఠతి. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు ప్రతిష్ఠించబడతారు, అంటే స్థిరంగా అందులో ఉండగలుగుతారు. అంటే ఆ భృగు అనే కుర్రవాడు ఆ తండ్రి ఏదో చెప్పాడు, వాళ్ళ తండ్రి ఏదో చెప్పడం వల్ల వాడికి ఏదో జ్ఞానం వచ్చేసింది, అలా కాదు. అది ఎవరు చేసినా అంటే యూనివర్సల్ అన్నమాట. వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా, అసలు మనిషి అనేవాడు ఎవరైనా సరే ఇది భృగు చేసినట్టుగా చేస్తే వాళ్ళకు కూడా ఇదే అనుభవం వస్తుంది. వాళ్ళు కూడా ఈ పరమ ఆకాశంలో స్థిరంగా ఉండగలుగుతారు, అందులో ప్రవేశించగలుగుతారు. ముందర అందులో ప్రవేశిస్తారు, అందులో ప్రతిష్ఠించబడతారు, అంటే అందులో స్థిరంగా ఉండగలుగుతారు. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత సయ ఏవం వేద ప్రతిష్ఠతి. మరి దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత అంత పరమ ఆకాశంలోకి దూరిపోయిన తర్వాత వాడు బాహ్య జీవితం ఏమైనా పోతుందా? బ్రహ్మజ్ఞానం వస్తే బాహ్య జీవితం అంతా నాశనం అయిపోతుందా? వాడు మొత్తం అన్నీ పోయినట్టేనా వాడికి? ఇక్కడ ఏమంటున్నారు? అన్నవానన్నాదో భవతి. ఆయనకి అసలు దేనికి లోటు ఉండదు. అన్నం అంటే ఇక్కడ కేవలం అన్నం అనే కాదు, జీవితంలో దేనికి లోటు ఉండదు. అన్నింటినీ ఆయన సక్రమంగా చేసుకుంటాడు కాబట్టి ఆయనకి ఏది లోటు ఉండదు. అన్నాదో భవతి. ఆయన అన్నీ పొందుతాడు, అన్నీ అనుభవిస్తాడు, కానీ దేనికి అంటకుండా ముట్టకుండా ఆ పరమే వ్యోమంలో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఆ బ్రహ్మతత్వంలో ఉండడం వల్ల
ఈ కనిపిస్తున్న దృశ్యం ఆయన్ని బంధించదు. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి, ఆయన గొప్పవాడవుతాడు. ఎందుకని? ఆయన కేవలం దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వాడి ఏ కులానికో, ఏ మతానికో, ఏ సిద్ధాంతానికో కట్టుబడి లేడు. అన్నింటికంటే శుద్ధమైనటువంటి ఆకాశం, పరమే వ్యోమన్, ఆ బ్రహ్మతత్వం మన హృదయంలో ఏదైతే ఉందో అందులో ప్రవేశించి జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన దృక్పథం అందరికంటే కూడా చాలా పెద్ద దృక్పథం. అంటే పెద్దగా, విశాలంగా, హృదయపూర్వకంగా అందరినీ కలిసి అందరితోనూ ప్రేమగా ఉంటాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు జనబలం కానీ ధనబలం కానీ ఏమీ తగ్గవు. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన. ప్రజయా అంటే జనం, పశుభిర్ అంటే మన పూర్వకాలంలో పశువులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ ధనవంతులు అని, అవునా కాదా? ఇప్పుడు పర్సు ఎవరికి బరువుగా ఉంటే వాళ్ళు ధనవంతులు. అప్పుడు పశువు, ఇప్పుడు పర్సు. ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన అంటే దేనికి లోటు ఉండదు, బాహ్య జీవితంలో ఏమీ లోటు ఉండదు. బ్రహ్మవర్చసేన, బ్రహ్మవర్చసేన అంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనలో ఒక ఔరా అంటే ఆయన ఒక శాంతమైనటువంటి స్థితిలో, ఒక ఆనందమైన స్థితిలో, ఒక పూర్ణత్వాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మవర్చసం ఆయనలో కనపడుతుంది అని ఉపనిషత్ చెప్తోంది. మహాన్ కీర్త్యా, ఆయన గొప్పవాడవుతాడు, ఆయనకి బోళ్ళంత కీర్తి సంపాదిస్తాడు. ఎవరు? ఈ భృగు చేసిన సాధన, ఆ తపస్సు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత సయ ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. హరి ఓం.